తెలంగాణ రాష్ట్రంలోని ప్రధానమైన ప్రాంతాల్లో ఒకటైన రంగారెడ్డి జిల్లా జనవాడ ఆధ్యాత్మిక ప్రాంతంగా విరాజిల్లుతోంది. ఈ క్రమంలోని శ్రీ 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 గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి గణపతి గాయత్రి సమేత శ్రీ విరాట్ విశ్వకర్మ బ్రహ్మ విష్ణు మహేశ్వర సిద్దయ్య శివలింగ నంది సహిత ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమానికి అంగరంగ వైభవంగా ముగిసింది. ఈ మేరకు ఆలయ నిర్మాణం పూర్తయిందని, విగ్రహ ప్రతిష్ఠ కూడా అంగరంగ వైభవంగా జరిగిందని సిద్దయ్య మఠానికి చెందిన సిద్దయ్య స్వాముల వారి 8వ తరం మనవడు మరియు మఠాధిపతి రామకృష్ణ పరబ్రహ్మ స్వాముల వారు తెలిపారు. ఈ నేపథ్యంలోని మార్చి 12వ తేదీ నుంచి మార్చి 14వ తేదీ వరకు ప్రతిష్ఠ మహోత్సవాలు జరిగాయని వివరించారు. మార్చి 14వ తేదీ రోజున చివరి రోజు సుప్రభాత సేవ, యంత్రాభిషేకాలు, వాస్తు పర్యజ్ఞీకరణ, జపతర్పణములు, ఘర్తన్యాసములు, రత్నన్యాసం, దాసున్యాసం, సుముహూర్తాన యంత్రస్థాపన, బింబ ప్రతిష్ఠలు, కళ్యాణ్యాసం, ప్రాణ ప్రతిష్ఠ, నేత్రోన్యూలను, కుంభదర్పణం, దేని దర్శనం, జయాజులు, పూర్ణాహుతి, మహాకుంభాభిషేక, మహద ఆశీర్వచనం, మండపోద్వాన, తీర్థ ప్రసాద వితరణ మరియు అన్నప్రసాద వితరణ జరిగిందని ఈ సందర్భంగా జనవాడ విశ్వకర్మ సంఘం అధ్యక్షులు వడ్ల నాగరాజు సందర్భంగా తెలియజేశారు. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా జన్వాడ గ్రామంలో ఉన్నాము. ప్రత్యేకించి ఇక్కడ శ్రీ 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 గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి గణపతి గాయత్రి సమేత శ్రీ విరాట్ విశ్వకర్మ బ్రహ్మ విష్ణు మహేశ్వర సిద్దయ్య శివగంగ నంది సహిత ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ మనకు ముఖ్యంగా కడప జిల్లాలోని సిద్దయ్య మఠంకు చెందిన సిద్దయ్య వాళ్ళ స్వాముల వారి 8వ తరం మనవడు మఠాధిపతి అయిన రామకృష్ణ పరబ్రహ్మ స్వాముల వారు ఇక్కడ మనతో ఉన్నారు. రామకృష్ణ పరబ్రహ్మ స్వాముల వారు చెప్పండి, ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఎలా జరిగింది? 3 రోజుల నుంచి మంచిగా జరుగుతుంది, ఏమి ఇబ్బంది లేకుండా. పురోహితులు కూడా మంచిగా చేసినారు, అన్ని విధాలా మంచిగా అన్ని సౌకర్యాలు కూడా మంచిగా చేసినారు, ఏమి ఇబ్బంది లేకుండా జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటి విగ్రహ ప్రతిష్ఠ విశేషం ఏంటి? అంటే బ్రహ్మం గారి ఏదో 5 ఏళ్ళ నుంచి ఇది ప్రయత్నం చేసినారు, ఈనాటికి ఇది పూర్తయింది. ఎంతో వాళ్ళంతా కష్టపడి చేస్తున్నారు, అది విషయం. అంటే ఇప్పుడు ఇట్లాంటి విగ్రహాలు ఈ ప్రాంతంలో ఎక్కడ ఉన్నాయి? ఇట్లా వీరబ్రహ్మేశ్వర టెంపుల్ చాలా ఇప్పుడు శంకరపల్లిలో ఉంది, చేవెళ్ళలో ఉన్నాయి. అక్కడి నుంచి ఇక్కడ వికారాబాద్ మున్నూరు సోమవారం అని ఎక్కడ ఉంది. దాంట్లో కార్యక్రమాల కన్నా మాకు ఆహ్వానం చేస్తారు, మేము వస్తూ ఉంటాం. ఇప్పుడు తెలంగాణ ఏరియాకు బాగా వస్తూ ఉంటాం. ఇట్లా నిర్మల్ దాకా కూడా పోతాము. ఇన్ని అక్కడ కూడా దేవాలయాలు ఉన్నాయి, అక్కడంతా మమ్మల్ని పిలుస్తూ ఉంటారు, మేము పోతూ ఉంటాం. అంటే ఇప్పుడు ఈ బ్రహ్మంగారి మఠం కావచ్చు, సిద్ధ మఠం కావచ్చు, దాన్ని అనుబంధంగా ఉంటుందా? ఉంటుంది, మాకు వాళ్ళకి బాగా శిష్య పరంపర సంబంధించి ఆ రకంగా ఉంటుంది. వాళ్ళు ఇక్కడికి రావడము, ఏదైనా కార్యక్రమాలు జరిగితే మమ్మల్ని మళ్ళీ ఇక్కడికి పిలవడము, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఆ సంబంధం ఉంటుంది ఇప్పటి నుంచి. ఎందుకంటే ఇంకా మమ్మల్ని పిలిచినారు కాబట్టి ఏదైనా కార్యక్రమాలు జరిగితే మళ్ళీ కూడా మమ్మల్ని పిలుచుకుంటారు, మేము వచ్చి ఇక్కడ కార్యక్రమాలు నెరవేర్చిపోతాము. అంటే ముఖ్యంగా ఇది ఇట్లాంటి ఇక్కడ ఏ కార్యక్రమాలు నిరంతరం జరిగాయి? ఇక్కడ బ్రహ్మంగారి ఆరాధన ఒకటి చేస్తారు ఇక్కడ, అది వైశాఖ శుద్ధ దశమి. తర్వాత మహాశివరాత్రి రోజు బ్రహ్మంగారి కళ్యాణం చేస్తారు, అప్పుడు కూడా అంతరంగ వైభవంగా జరుగుతుంది. అప్పుడు ఇట్లా యజ్ఞాలు యాగాలు చేస్తారు, అది కూడా ఒక కార్యక్రమం మంచిగా చేస్తారు. అవన్నీ ఇట్లాంటివన్నీ జరుగుతాయి. అంటే ఇప్పుడు ఈ సిద్దయ్య మఠం వీరబ్రహ్మేంద్ర స్వామి మధ్యలో ఉన్న అసలు అనుబంధం ఏంటి? అంటే బ్రహ్మంగారికి స్వయాన శిష్యుడు అనమాట సిద్దయ్య గారు. అంటే బ్రహ్మంగారి విష్ణువు, సిద్దయ్య గారు సాక్షాత్ ఈశ్వరుడు అనమాట. అవతార పురుషులై వాళ్ళు భూలోకానికి వచ్చినారు. ఒకనొకప్పట్లో భూలోకంలో ఈ యొక్క భూమి మీద అది అన్యాయం ఎక్కువ అయిందంట. అప్పుడు ఆ భూదేవి పోయి అక్కడ బ్రహ్మదేవుడి దగ్గర మొరపెట్టుకున్నప్పుడు ఆమె చెప్పింది, నాయనా నువ్వు భూలోకానికి మీరు ముగ్గురు వెళ్ళి నాకు ఏదైనా న్యాయం చేస్తే నేను అక్కడ ఉండగలుగుతాను, లేదా నా వల్ల కావడం లేదు అని చెప్పినప్పుడు అప్పుడు ముగ్గురు 3 అవతారాలుగా ఈ భూలోకానికి వచ్చినారన్నమాట. బ్రహ్మ,
బ్రహ్మ అంటే అన్నాజీ అని కాశీలో జన్మించినాడు బ్రాహ్మణ కులంలో. ఆ, తర్వాత విష్ణు వచ్చేసి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు, ఈశ్వరుడు వచ్చేసి సిద్ధయ్య గారు. ఇది ముగ్గురు 3 అవతారాలకు ఎత్తి భూలోకంలోకి ఎప్పుడైతే దిగినారో అప్పుడు ధర్మం 4 పాదాలు నడిచిందంట. ఆహా. ఆ రకంగా వాళ్ళ జన్మలతో వచ్చినాయి. తర్వాత అక్కడ బ్రహ్మం గారి మఠంలో ఆయన సమాధి అయిపోయినాడు. బ్రహ్మం గారు సిద్ధయ్య మఠంలో సిద్ధయ్య గారు సమాధి, సజీవ సమాధులు అనమాట ఈరోజు. ఇద్దరు ప్రాణంతోనే సమాధులు. అంటే మన వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి మనం ఇప్పటి తరానికి ఏం చెప్పుకోవచ్చు? ఇప్పుడు కరోనాది కూడా చెప్పినాడు కదా వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు. కరోనా వస్తుందని ఇప్పుడు 400 సంవత్సరాలు అన్నాడే. ఆ కాలజ్ఞాన పత్రాలు ఉన్నాయి మా దగ్గర. ఆనాడు సిద్ధయ్య గారికి ఇచ్చినాడు ఆ కాలజ్ఞానం. ఆ కాలజ్ఞాన పత్రాల్లో ఆ కరోనా అని వస్తుంది నాయన, ఇట్లా జనం నష్టమవుతారని చెప్పేసి చెప్పినాడు. అది కూడా అంటే ఇప్పుడు మీ మఠంలో ఇంకా ఉన్నాయా ఉన్నాయి, కాలజ్ఞాన పత్రాలు ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయా? ఇప్పటికీ ఉన్నాయి. తాటియాకుల మీద రాసినాడు. ఆ, ఆ తాటియాకుల గ్రంథాలన్నీ మా దగ్గర 11 ఆశ్వాసాలు ఉన్నాయి, 11 గ్రంథాలు ఉన్నాయి. అది స్వయాన బ్రహ్మం గారు ఇచ్చినటువంటి శిఖా ముద్రిక, అంటే శిఖ అంటే జుట్టులో పెట్టుకునేవాడు అంట ఆయన. ఆ ముద్రిక కూడా ఉంది మా దగ్గర. ఆహా. తర్వాత ఆయన వాడుకునేటువంటి పాదుకలు చెక్కవి ఆనాటి నుంచి ఈనాటి వరకు మేము భద్రపరిచి దాంట్లను బాగా ఇది చేసేస్తున్నాం. తర్వాత ఆయన యోగదండం అంటే ఇట్లా కింద పెట్టుకుంటారు చూడండి, అది ఆనాడు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు అక్కడ బనగానపల్లెలో గోవులు కాస్తూ ఉంటాడన్నమాట. గోవులు కాసేటప్పుడు ఆ గోవులన్నీ ఒక గుంపు చేసేది, చుట్టూ ఒక గిర్ర గీసి వెళ్ళిపోయి తపస్సు చేస్తాడు ఆయన. అది తాటియాకుల గ్రంథాలు రాస్తూ ఉంటాడు. అప్పుడు ఇంకా దానికి ఏది కాపలా ఉంటుందన్నమాట. ఈ యోగదండం మా దగ్గర ఉండేటువంటి యోగదండం కాపలా అట్లా తిరుగుతూ ఉంటుంది. సినిమాలను చూసింటే కనుక దాంట్లో కూడా చూస్తారు, అట్లా చుట్టూ తిరుగుతూ ఉంటుంది అన్నమాట. ఆ యోగదండం కూడా ఉంది మా దగ్గర. అంటే వీరబ్రహ్మేంద్ర స్వామి గొప్పతనం కావచ్చు, ఆయన అప్పటి ప్రాశస్తం కానీ ఇప్పటి సమాజానికి ముఖ్యంగా యూత్కి తెలుసు అంటారా? అవును, చాలా వరకు తెలిసిపోయింది ఇండియా వరకు. అంటే దీని మీద ఏమన్నా ప్రచారం కానీ అట్లా చాలా చేస్తుంటాం. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ 4 రాష్ట్రాలు అయితే ముఖ్యంగా వస్తూ ఉంటారు దేవస్థానాలకు. రోజు కనీసం ఎట్లేదన్నా కానీ 500-600 మంది జనాలు. సీజన్ అయితే ఇంకా ఎక్కువ వస్తారు. బళ్ళు సెలవు కదా, ఇంకా ఎక్కువ వస్తారు. మామూలుగా అయితే 500-600 జనాలు వస్తారు రెగ్యులర్గా. అంటే ఈ సందర్భంగా విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ఇక్కడ ఎలాంటి పూజలు జరిగినాయి? ఇక్కడ హోమాలు జరిగినాయి, తర్వాత యజ్ఞాలన్నీ చేసినారు బాగా. ఇది అక్కడ ధ్వజస్తంభం ఒకటి ఇన్ని ప్రతిష్ఠ చేసినారు. ఈరోజు ఉదయమే అన్ని ప్రతిష్టాపనలు అయిపోయినాయి. అంటే ఇప్పుడు దర్శనానికి అనుమతి ఉంది అనుమతి ఉంది. ఇప్పుడు అది ఎప్పుడైతే అది కన్నులు అంతా తీసిన తర్వాత అందరికి దర్శనం చేసుకున్నారు, కొబ్బరికాయలు కొట్టుకున్నారు, భోజనాలు చేసుకున్నారు. భోజనాలు కూడా బాగా లక్షణంగా భద్రంగా చేసినారు, ఏ తొందర లేకుండా. నిన్నటి నుంచి కూడా అట్లే చేస్తున్నారు, ఏమి ఇబ్బంది లేదు. జనాలకు వచ్చిన వాళ్ళకి మాత్రం భోజనాలు మంచిగా పెడుతున్నారు, మంచిగా చేసినారు. విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ముఖ్యంగా వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం ప్రారంభ సందర్భంగా మీరు ఈ ప్రాంత ప్రజలకు కావచ్చు, భక్తులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఇక్కడ గుళ్ళు చాలా తయారైనాయి కదా. ఆ గుళ్ళల్లో వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని నిత్యం దర్శించుకోండి నాయన, మీకు అంతా మంచి జరుగుతుంది, ఏ ఇబ్బందులు లేకుండా జరుగుతాయని చెప్పేసి మా నమ్మకం అది. కాబట్టి మేము ఎక్కడెక్కడో చెప్తూ ఉంటాము. సంతానం లేని వారికి అయితే ఏమి, ఇట్లా ఎవరన్నా ఇబ్బందులు పడిన వాళ్ళకైతే ఆయన దగ్గరికి పోయి మొక్కినారంటే కనుక ఖచ్చితంగా ఆయన వాళ్ళకి శరణు కోరి వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యం చేస్తారు, ఇబ్బంది లేదు. సంతానం లేని వారికి కూడా మేము ఇక్కడ ఈ మున్నూరు సోమవారం అనే ఒక ఊరు ఉంది, అక్కడ 20 సంవత్సరాలు వాళ్ళ సంతానం లేకుంటే మళ్ళీ అక్కడ ముక్తే సంతానం అట్లా ఇబ్బంది లేదు. ఏదైనా ఆయన నమ్ముకుంటే ఖచ్చితంగా పనులు నెరవేరుతాయి. అంటే ముఖ్యంగా మీరు ఈ ప్రచార కార్యక్రమం అంటే ఇప్పుడున్న జనరేషన్కి వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి తెలియకపోవచ్చు. మీరు ఆ ప్రచారాన్ని ఒక 4 స్టేట్స్కి ఎందుకు పరిమితం చేశారు? అంటే ఇంకా అవతల వాళ్ళు ఎవరు పెద్దగా ఇక్కడి నుంచి రారు, అందుకబట్టి ఈ 4 స్టేట్లలో వచ్చాంటారు కాబట్టి ఎక్కువ పోతుంటాం. అంటే ఇప్పుడున్న టెక్నాలజీని యూజ్ చేసుకోవచ్చు కదా? చేస్తుంటాం మేము, యూట్యూబ్లో దాంట్లో దీంట్లో చేస్తుంటాం, పోతుంటాయి. కానీ మేము పోయేదైతే మాత్రం ఈ 4 రాష్ట్రాలు ఎక్కువ పోతుంటాం. ఓకే. ఏపీ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఓకే, తర్వాత మన తెలంగాణ, కర్ణాటక, ఈ 4 రాష్ట్రాలు పోతాం. భక్తులు కూడా బాగా ఉన్నారు. అదే ఈ మన ముఖ్యంగా అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈశ్వర్తో సమానం అన్నారు కదా. ఒక సిద్ధయ్య మఠం గురించి 1 నిమిషంలో ఏం చెప్పగలరు? ఏం బాగా ఇప్పుడు డెవలప్ అయింది. మా ఎమ్మెల్యే ఉన్నాడు ఇక్కడ, పుట్ట సుధాకర్ యాదవ్ అని, మైదుకూరు కాన్స్టిట్యున్సీ మాది ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయన మాత్రం బ్రహ్మాండంగా తయారు చేసినాడు.
ఇంతకుముందు టీటీడీ దేవస్థానం చైర్మన్గా ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే అయిపోయిండు. మాకు అక్కడ ఆయన సహకారం బాగా గొప్పగా ఉంది. తర్వాత ఇప్పుడు బ్రహ్మంగారి మఠంలో కూడా వాళ్ళ కొడుకు ఇక్కడ ఏలూరు ఎమ్మెల్యే, ఆయన 139 కోట్లు శాంక్షన్ చేసినాడు. పనులు స్టార్ట్ చేస్తున్నాడు. కాబట్టి మంచిగా ఈ రెండు డెవలప్ అవుతాయి మంచిగా. అక్కడే బ్రహ్మంగారి మఠంలో పోలిరమ్మ కూడా ఉంది. అప్పుడు బ్రహ్మంగారు ఆ పోలిరమ్మతో నిప్పు తెప్పిస్తున్నారు అనమాట. ఎందుకంటే అందరూ ఇట్లే ఒక జాతర జరుగుతుంది బ్రహ్మంగారి ఆరాధన అప్పుడు సందాలు అడిగితే అది ఇవ్వమన్నారు. ఇవ్వమన్నప్పుడు ఏం చేసినారంటే బ్రహ్మంగారు ఒక ఆయన చుట్ట తాగుతా ఉంటే ఆయన చుట్ట తాగడానికి ఇది లేకుంటే అప్పుడు పోలేరి నిప్పు తెచ్చి అంటే అప్పుడు నిప్పు తెచ్చి ఆయనకి ఇచ్చి వెళ్ళిపోతాడు. అంత పవర్ఫుల్ బ్రహ్మంగారు అంటే. ధన్యవాదాలు రామకృష్ణ పరబ్రహ్మ స్వామి. థ్యాంక్స్.